కర్నూలు నగరంలో ఉన్న బంగారుపేటకు చెందిన షికారి యువజన సంఘం సభ్యులు సురేష్ ఆధ్వర్యంలో బీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 20 కర్ణాటకకి చెందినటువంటి 4 టీములు షికారి సంఘం ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్ సురేష్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాల కిందట షికారి కులానికి చెందిన వ్యక్తులు గుడుంబ దొంగతనాలకు అలవాటు పడి విద్యకు దూరమై యువత జీవితాన్ని నాశనం చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా షికారుల కుల సంఘం వాళ్ళు గుడుంబ దొంగతనాలకు అలవాట్లు మాని విద్యాబుద్ధులు నేర్చుకుని యువత పక్కదారి పట్టకుండా ఉండేందుకు షికారి యువతకు ప్రోత్సహిస్తూ చదువులో గాని ఆట పోటీల్లో గాని తమకంటూ ఒక గుర్తింపు సాధించాలనే ఉద్దేశంతో షికారి సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు షికారి సంఘం యువజన నాయకులు సురేష్ తెలిపారు. ఈ టీంలు ప్రత్యేకత ఏమంటే మా కులంలో మంచి షికారి కులంలో మంచి మార్పు రావాలన్న ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ పెడుతున్నా. మన పిల్లలు బయట అయితే ప్రపంచం ఏ విధంగా వేరే కులస్తు వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఇలా బయట క్రికెట్ ఆడి వాళ్ళు కూడా నీట్నెస్గా ఉండాలని, వాళ్ళు కూడా బయట ప్రపంచంలో ఎలాగైతే బతుకుతున్నారు వాళ్ళు కూడా అలాగే పాల్గొనాలని క్రికెట్ టోర్నమెంట్ వాళ్ళకు కూడా ఓ డ్రెస్ కోడ్ మెయింటెనెన్స్ పెట్టి మరి టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు షూస్, లోయర్స్, టీషర్ట్ వేసుకొని వచ్చి ఆడాలన్న ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ని నడపడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ టోర్నమెంట్కి మంచి సహకారం మన సంఘానికి సంబంధించిన నాయకులు మనకి భోజనానికైతే ఏమి, నీళ్ళ సౌకర్యం అయితేనేమి, ఈ ఎంట్రీ ఫీజులు మన ప్రైజ్ మనీ కానీ మనకి ఎంతో సహకారం అందిస్తున్నారు. మన కులస్తులు ముందుకొచ్చి మనం కూడా మంచి టోర్నమెంట్ నడపాలా, మన పిల్లల్ని కూడా మంచి క్రీడలో మంచి అనుభూతి కలగాలని